భక్తులంటే దయచేసి ఏదో పూజలు చేసేయడం, కొబ్బరికాయలు కొట్టేయడం, ప్రసాదాలు పంచిపెట్టడం అనుకోకండి. భక్తులు అంటే ఖచ్చితంగా 3 లక్షణాలు ఉండాలమ్మా. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. అది భక్తులు అంటే అర్థం. ఆ మనస్సులో భగవత్ స్మరణ. ఎందుకంటే నువ్వెంత సత్యం మాట్లాడినా, నువ్వెంత ధర్మంగా ఉన్నా, నీకు దైవ బలం లేకపోతే ఓడిపోతావు. మనం ఏదో మనం ధర్మంగా ఉన్నాం, ధర్మం గెలుస్తుంది అనుకోకండి. పాండవులు వాళ్ళంతటా వాళ్ళు గెలవలేడు. చచ్చి చెడి నానా యాతనలో పడ్డాడు కృష్ణ పరమాత్మ. 100 యాతనలు పడితే గెలిచారు. లేదా ఒక్కడిని కూడా చంపడం వాళ్ళ వల్ల అయ్యేది కాదు. అంచన సత్యం ధర్మం అన్ని పాండవుల్లో ఉన్నాయి. తెలియదేమిటి మనకి? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు చేసిన అన్యాయం ఏముంది? వాళ్ళకి అన్యాయం జరిగింది కానీ. అయినా వాళ్ళు గెలవాలంటే వెనకాల భక్తి అవసరమైంది. ఆ గోడ మీద ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని రూపకల్పన చేస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో బయలుదేరి త్రిపురాంతకం వచ్చి, త్రిపురాంతకంలో బయలుదేరి మహానంది వచ్చి, మహానందిలో బయలుదేరి అహోబల క్షేత్రం వచ్చి, అహోబల క్షేత్రంలో బయలుదేరి తిరుమల వస్తే, ఈ మధ్యలో ఉన్నటువంటి కొండలు పరమ పావనమయ్యా నంది మండలము అది ఎలా ఉంటుందో ఒక ఊహాచిత్రంగా ఊహిస్తే